హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు తులిప్ ఫెస్టివల్కి వచ్చాను. ఇది ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ మంత్ లో స్కాగిట్ వ్యాలీలో ఉన్న రోజన్ గార్డ్ అనే ప్లేస్ లో జరుగుతుంది. సో ఏప్రిల్ మంత్ లో ఇక్కడ తులిప్స్ బ్లాసమ్ అవుతాయి. సో వీళ్ళు ఇక్కడ ఇవన్నిటిని బాగా అరేంజ్ చేసి ఒక ప్రాపర్ గార్డెన్ లాగా డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. సో ఈ ప్లేస్ ని చూడడానికి ఎవ్రీ ఇయర్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వస్తారు. ఇక్కడ ఎంట్రీ ఫీ వచ్చేసి $23. అది ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ వాకిన్ కూడా చేయొచ్చు. బట్ నేనైతే ఆన్లైన్లో బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ వాకిన్కి చాలా పెద్ద లైన్స్ ఉంటాయి అన్నమాట. సో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఆ లైన్స్ అన్ని స్కిప్ చేయొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి వీకెండ్ వస్తే కనుక, ఇప్పుడు నేను ఇక్కడ వీకెండే ఉన్నాను, సో వీకెండ్ వస్తే కనుక ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రండి. ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ దొరకడం అంత ఈజీ కాదు. పార్కింగ్ ఫ్రీయే, కాకపోతే పార్కింగ్ దొరకడం ఈజీ కాదు. ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి. అండ్ మీరు కుదిరితే సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో రావడం బెటర్. ఇప్పుడు నేను 4th వీక్ ఆఫ్ ఏప్రిల్లో వస్తున్నాను. ఆల్రెడీ చాలా వరకు టులిప్స్ పడిపోయాయి. సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో టులిప్స్ బాగా బ్లూమ్ అవుతాయి, అప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అదే బెస్ట్ టైం ఇక్కడికి రావడం. నేను ఆ టైంలో రాలేకపోయాను కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల. సో ఫైనల్గా లాస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో వచ్చాను. సో ఈ వీడియోలో మీకు ఈ ఫెస్టివల్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ విజువల్స్ని నేను మీకు చూపిస్తాను. సో ఇంకెందుకు లేట్, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని ఫ్లవర్స్ ఫేడ్ అవుట్ అయిపోయాయి. అంటే ఇక్కడ చూడండి, మీకు క్లియర్ గా కాంట్రాస్ట్ కనిపిస్తాయి. బ్లూమ్ అయిన ఫ్లవర్ కి ఫేడ్ అవుట్ అయిన ఫ్లవర్ కి మీకు కాంట్రాస్ట్ కనిపిస్తుంది ఇక్కడ. సో నేను వీడియో ముందు చెప్పినట్టు సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్ ఇస్ ద బెస్ట్ టైం టు కమ్ హియర్. అప్పుడు ఫ్లవర్స్ అన్ని బ్లూమ్ అయ్యి ఉంటాయి అండ్ బెస్ట్ షేప్ లో ఉంటాయి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఫేడ్ అవుట్ అయిపోతాయి. సో అట్లీస్ట్ థర్డ్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో వచ్చుంటే బాగుండేదేమో. నేను కొన్ని రీజన్స్ వల్ల 4th వీక్ ఆఫ్ ఏప్రిల్లో రావడం జరిగింది కాబట్టి కొన్ని ఫ్లవర్స్ ఆల్రెడీ ఫేడ్ అవుట్ అయిపోయాయి. సో మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్లాన్ యువర్ ట్రిప్ అకార్డింగ్లీ. సో ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ గార్డెన్ వచ్చినప్పుడు ఈ తులిప్ గార్డెన్స్ లో ఇలా రోస్ ఉంటాయి అన్నమాట మధ్యలో. ఈ రోస్ మధ్యలో ఎప్పుడు నడవకూడదు, ఎందుకంటే అవి ఫ్లవర్స్ ని డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బోర్డు కూడా ఇట్లా పెట్టారు, ప్లీజ్ స్టే ఆన్ ద మెయిన్ రోడ్ వే, డు నాట్ వాక్ బిట్వీన్ రోస్ అని. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మనం రోస్ మధ్యలో నడవకూడదు. అలా నడిస్తే కనుక ఫ్లవర్స్ కి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ మనకు కూడా ఫైన్ వేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ అక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎంతో మంది జనాలు వచ్చారు. మెయిన్ గా అమ్మాయిలు అయితే చాలా ఫోటోలు తీసుకుంటున్నారు, ఫోటోగ్రాఫర్స్ కూడా వచ్చారు, బాగా ప్యాషనేట్ గా ఫొటోస్ తీస్తున్నారు. సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఇప్పుడు మీకు ఆపోజిట్ సైడ్ కూడా చూపిస్తాను, ఇటు సైడ్ రండి. సో ఇటు చూడండి, ఇటు ఇంకొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ వెనక మౌంటైన్స్ కూడా ఉన్నాయి చూడండి. సో ఇటువైపు ఫ్లవర్స్, ఇటువైపు ఫ్లవర్స్, అటేమో మౌంటైన్స్. సో వెదర్ కూడా బాగుంది. అసలు నిజంగా ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇదైతే. మీరు కూడా ఈ ప్లేస్కి రండి. ఏప్రిల్ 1st వీక్ నుంచి లాస్ట్ వీక్ వరకు ఇది ఓపెన్ ఉంటుంది. సో మీరు కనుక ఆ టైంలో ఇక్కడ విజిట్ చేస్తే యూ విల్ ఎక్స్పీరియన్స్ ద బెస్ట్ విజువల్స్. సో ఇదండి వాళ్ళకి. నేను కొన్ని రోజుల ముందు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో ఉన్న చెర్రీ బ్లాసమ్స్ మీద ఒక వీడియో తీశాను. ఆ వీడియో మీకు కనుక చూడాలనిపిస్తే ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి.
అంటిల్ నెక్స్ట్ టైం, స్టే సేఫ్. థ్యాంక్ యూ.